హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే వస్తాయి కదా. సో జిఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ టాపిక్స్ అయితే చదవండి. మీరు 25+ స్కోర్ చేయగలరు ఈజీగా. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా మన వీడియోస్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్ నుంచి అని క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి జిఏ నుంచే మనకి 40 మార్క్స్ వస్తాయి. సో అందులో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, స్టాటిక్ జీకే, సైన్స్, కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి. సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఎక్కువ అయితే ఫిజిక్స్, బయాలజీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చూద్దాం ఏ సబ్జెక్టులకి ఎలా చదవాలో. ఫస్ట్ సో హిస్టరీ టాపిక్ వచ్చేస్తే మోడర్న్ ఇండియా ఎక్కువ చూడండి. ఎందుకంటే చాలామంది హిస్టరీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం ఇవే అనుకుంటారు. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ బట్ అయితే మనకి మోడర్న్ ఇండియా ఎక్కువ వేస్తున్నారు. అందులో గాంధీయన్ ఎరా, ద రివాల్ట్ ఆఫ్ 1857, అసలు ఇండిపెండెన్స్ కోసం ఎక్కడ వార్ స్టార్ట్ అయింది, అక్కడ కొన్ని సెషన్స్ జరిగాయి. అప్పుడు ఆ సెషన్స్ జరిగినప్పుడు ఉంటారు కదా హెడ్ ఎవరు, మళ్ళీ మూమెంట్స్, సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ ఇలాంటివి జరిగాయి కదా. అలాంటివి జరిగినప్పుడు దానికి హెడ్ ఎవరు, ఎక్కడ జరిగాయి అలాంటివి కూడా చూసుకోండి హిస్టరీ వైజ్. జాగ్రఫీ వైజ్ అయితే ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ చూడండి. ఇండియన్ జాగ్రఫీలో రివర్స్, డ్యామ్స్, సాయిల్స్, నేషనల్ పార్క్స్, ఇండియన్ అండ్ అగ్రికల్చర్ సిస్టమ్ అంటే మనకి రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ రివర్స్ స్పెషాలిటీ ఏంటి, ట్రిబ్యూటరీ రివర్స్ ఉంటాయి మళ్ళీ దానికి, డ్యామ్స్ ఏ పర్పస్, డ్యామ్ లాంగెస్ట్, హైయెస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, సాయిల్స్ ఏ టైప్ ఆఫ్ సాయిల్, నేషనల్ పార్క్ అందులో ఉన్న స్పెషల్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ చూడండి. తర్వాత పాలిటీకి వచ్చేస్తే కాన్స్టిట్యూషన్ బేసిక్స్ అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి ఎప్పుడు వచ్చింది, ఆ టైంలో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీస్, అప్పుడు ఎవరెవరు ఉన్నారు మెంబర్స్, ఇలాంటి బేసిక్స్ కూడా చూసుకోవాలి. తర్వాత ప్రెసిడెంట్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి ఎక్కువ అడుగుతాడు. తర్వాత పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4 డిపిఎస్పి వీటి గురించి కూడా ఎక్కువ అడుగుతాడు. ఎకనామిక్ వచ్చేసరికి 5-year ప్లాన్స్, ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి కదా అవి, సెన్సస్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఇప్పుడు వరకు ఉన్న స్కీమ్స్ అన్నీ చదవాలి. తర్వాత ఇంక ఫిజిక్స్కి వచ్చేసరికి యూనిట్స్ అనమాట. బయాలజీలో విటమిన్స్ అంటే విటమిన్స్ వల్ల వచ్చే డిసీజెస్, సోర్సెస్ ఏంటి అవి కూడా చూడండి. ఇంకా స్టాటిక్ జీకేకి వచ్చేసరికి అవార్డ్స్, స్పోర్ట్స్, స్కీమ్స్ ఇవన్నీ. సో మనకి స్టాటిక్ జీకేలో ఇవి ఎక్కువ వస్తాయి. అవార్డ్స్ అంటే అప్పుడు ఇయర్లో వచ్చేవి, లాస్ట్ ఇయర్ టెర్మినాలజీ, స్పోర్ట్స్ టెర్మినాలజీ, ఎవరెవరు ఎంతమంది ఆడతారు ఈ స్పోర్ట్స్కి, టెర్మినాలజీస్ ఉంటాయి కదా వర్డ్స్, అవి కూడా చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి అట్లీస్ట్ 1 year అయినా చూడండి. మనకి మ్యారథాన్స్ జరుగుతాయి కదా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఏ ఛానల్ బెస్ట్ అనిపిస్తుందో ఆ ఛానల్లో చూడండి. కొంచెం వీడియో 2 hours 3 hours ఉంటుంది కానీ తప్పకుండా చూడండి. అట్లీస్ట్ అందులోంచి ఇప్పుడు గ్రూప్ డీకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడిగాడు కదా, సో దీనికి కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి కరెంట్ అఫైర్స్ని. ముందు ఆ టాపిక్స్ చూస్తూ కరెంట్ అఫైర్స్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్కువ మాక్ టెస్టులు రాస్తూ ఉండండి. తర్వాత రిపోర్ట్స్, సర్వేస్, ఇండెక్స్ ఇవి కూడా చూస్తుండండి. 25, 26 రిపోర్ట్స్, సర్వేస్ 24లో కూడా. తర్వాత ఇంకా కంప్యూటర్లోని మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా కంప్యూటర్ గురించి, అవి ప్లస్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిలో యూస్ చేసే కీస్, షార్ట్ కట్ కీస్ కూడా అడుగుతాడు. ఎందుకంటే మనకి ఎన్టీపీసీ కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి. అసలు కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, ర్యామ్, రోము ఇలాంటివి కూడా ఎక్కువ చూసుకోండి. నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ మీరు కరెక్ట్గా చదివితే మీరు ఈజీగా 25+ స్కోర్ చేయొచ్చు. చాలా టాపిక్స్ ఇక్కడే మనకు కవర్ అవుతాయి. సో ఇలా